మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించుకున్నారా? నేను చాలా తప్పులు చేశాను, ఇక తిరిగి వచ్చే దారి లేదు అని. కానీ యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. అది దేవుని ప్రేమ ఎంత లోతైనదో మనకి చూపిస్తుంది. ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవారు. వారు అందమైన పొలాల మధ్య ఉండే పెద్ద ఇంట్లో జీవించేవారు. ఆ తండ్రి దయగలవాడు, ఉదారంగా ఉండేవాడు. తన కుమారులను ఎంతో ప్రేమించేవాడు. ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు, తండ్రి, నాకు వచ్చే ఆస్తిలో భాగం ఇప్పుడే ఇవ్వండి. నాకు తర్వాత అడగడం ఇష్టం లేదు. నా డబ్బు ఇప్పుడే కావాలి. అందుకు ఆ తండ్రి తన ఆస్తి విభజించి చిన్న కుమారుడికి తన వాటాను ఇచ్చాడు. కొన్ని దినములైన తర్వాత ఆ కుమారుడు తన సామాను సర్దుకుని దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను అల్లరి జీవితంలో తన మొత్తం ధనాన్ని ఖర్చు చేశాడు. విందులు, కొత్త వస్త్రాలు, తనకు నచ్చింది అన్నీ చేశాడు. కానీ కొద్ది కాలంలోనే అతని డబ్బు మొత్తం అయిపోయింది. దాంతోపాటు ఆ దేశంలో కరువు వచ్చింది. అతన్ని వద్ద ఏమీ లేదు, ఎవరూ పట్టించుకోలేదు. చివరికి పందులకు ఆహారం పెట్టే పనిలో చేరాడు. అతని పరిస్థితి అందాక చేరింది. పందుల ఆహారమే తినాలని అనుకున్నాడు. అప్పుడు అతను ఆలోచించాడు, నా తండ్రి పనిచేసే పని వాళ్ళకు కూడా తిండి కొరత లేదు. నేను లేచిన తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడేనని అనిపించుకుంటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తన తండ్రి యుద్ధకు వచ్చెను. ఇంకా చాలా దూరంలో ఉండగానే అతని తండ్రి అతన్ని చూశాడు. దయతో కదిలి అతని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టాడు. ఆ కుమారుడు తన సంభాషణ మొదలుపెట్టాడు. తండ్రి, నేను పాపము చేశాను, నేను అర్హుడను కాను. తాను ఇంకా మాట్లాడుచుండగా ఆ తండ్రి పని వాళ్లకు ఇలా చెప్పాడు, తక్షణం అత్యుత్తమ వస్త్రాన్ని తీసుకొని అతని మీద వేయండి. అతని వేలికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు చెప్పులు వేయండి. ఒక విందు ఏర్పాటు చేయండి, ఎందుకంటే నా కుమారుడు తప్పిపోయి ఉన్నాడు, ఇప్పుడు దొరికాడు. ఈ కథ మనకు చూపుతుంది, మనం దేవునికి ఎంత దూరం పోయినా, ఎన్ని తప్పులు చేసినా ఆయన చేతులు ఎప్పుడు మన వైపు చాచి మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన ప్రేమ, క్షమాపణ ఎప్పటికీ తరిగిపోవు.